జిల్లాలోని అమలపాడు, నౌపాడ, కొవ్వాడ ప్రాంతాలలో విస్తారంగా కొబ్బరి పంటలు పండించేవారు. అమలపాడు కొబ్బరికాయకు గంగాభవాని కాయలుగా పేరు. ఈ తోటలపై 25,000 మంది జీవనం సాగించేవారు. సుమారు 30,000 ఎకరాలలో కొబ్బరి తోటలుండేవి. 5 ఏళ్లుగా సరైన దిగుబడులు లేక రైతుల జీవనం దుర్భరంగా మారింది. పంట లేక, కొత్త కాపురాక రైతులు సతమతమవుతున్నారు. ఎకరాకు ఏడాదికి 50,000 రూపాయల ఆదాయం వచ్చే పంట నేడు 10,000 కూడా రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో సెల్ టవర్లు కొబ్బరి పంటపై తీవ్ర ప్రభావం చూపిందని, కాయలకు మచ్చ తెగులు రావడానికి కారణమైందని రైతులు వాపోతున్నారు. నాకు సుమారు 1 ఎకరా ఆస్తుంది అని గిట్టుబడి కూడా ఈ రోజుకి ఏమి లేదు. అంటే సుమారు వానికి పెట్టుబడి పెట్టి ఆయన ఆదాయం తీసినా ఏమి కనిపించలేదు. ఎంతమంది కృషి ఉండేది దాని మీద చేయడానికి, ఇప్పుడు ఆ కృషి కూడా లేదు. ఆదాయం సాలక మేము చేయడానికి మాకు ఇది కూడా లేదు. కాయలకు గిరాకీ తగ్గి రేటు బాగా పడిపోవడంతో కొబ్బరి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కూలీ, గిట్టుబాటు ధర లేకపోవడంతో వలసలు వెళ్లిపోతున్నారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం రాకతో సుమారు 1000 ఎకరాల కొబ్బరి పంట నాశనమయ్యే అవకాశం ఉంది. రెండో కోనసీమగా పిలుచుకునే ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందంటున్నారు రైతులు. మా మండలంలో పూర్తిగా ఉద్యానం రైతులను కొబ్బరి దిగుబడి నమ్ముకున్నాం సార్. ఈ కొబ్బరి పంట అధిక దిగుబడి తగ్గిపోయాయి సార్. కానీ కొన్ని చెట్లు చనిపోవడం వల్ల ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. కానీ గిట్టుబాటు ధర రాకుండా చాలా ఇబ్బంది అవుతున్నాం సార్. అధిక రాబడి రావడం వల్ల వలస వెళ్ళిపోతున్నారు సార్. ఇతర దేశాలు మరి ఉండిపోతున్నారు సార్. కనీసం గిట్టుబాటు ధర కూడా మాకు రాకుండా ఉండిపోతున్న వల్ల దానికి రైతులు చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. అందు గురించి కొబ్బరి పూర్తిగా చనిపోతుంటే ఏ మందులు కూడా ఇచ్చేవాడు నాదవుడు లేడు సార్. అందు గురించి మాకు కొబ్బరి గురించి మాకు పట్టించుకొని మా రైతులకు ఆదుకుంటారని కోరుకుంటున్నాం. తీర ప్రాంత వాతావరణంలో మార్పులు రావడంతో కొబ్బరి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇటు దిగుబడి లేక, అటు మరో రాబడి లేక 5 ఏళ్లుగా రైతులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి.